రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో లక్ష్మణ్ గారు పొలిటికల్ అనలిస్ట్, ఆంజనేయులు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్, అలాగే దేవి ప్రసాద్ గారు టీఆర్ఎస్ నాయకులు, అండ్ గోవింద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసన మండలి సభ్యులు, రుద్రరాజ్ పద్మరాజ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. ముందుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మెల్లమెల్లగా తాము చేసిన ప్రకటనని ప్రజలకు అర్థం చేసే విధంగా కీలక పాత్ర పోషించిన అరుణ్ జైట్లీ అండ్ వెంకయ్యనాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. నిన్న ఇద్దరు పనిగట్టుకొని ఎక్కువ సమయాన్ని మీడియాతో గడిపే ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి వెంకయ్యనాయుడు నిన్న సాయంత్రం గంటన్నర పైగా మీడియాతో మాట్లాడి ప్రతి అంశాన్ని విడమర్చి చెప్పి తాము చేసిందే కరెక్టు, ఇది ప్రత్యామ్నాయమే, ప్రత్యేక హోదా కంటే మంచి ప్యాకేజీనే మేము ఇచ్చాం, ఇంతకంటే ఇంకెవరు ఏం చేయలేరు అనే తరహాలో తాము చేసింది పర్ఫెక్ట్, ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ విడమర్చి చెప్పే ప్రయత్నం వెంకయ్యనాయుడు చేస్తే, అరుణ్ జైట్లీ తెలుగు ఛానళ్లకు తెలుగు మీడియాకు పనిగట్టుకుని ఇంటర్వ్యూలు ఇచ్చి మరి ఏమేం చేశారు, ఏమేం చేయబోతున్నారు, ఇది ప్రత్యేక హోదా కంటే ఏ రకంగా మెరుగైనది అని వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు రాజకీయం కోసం చేస్తున్నాయి తప్ప అవగాహన లేక కాదు, వాళ్ళకు తెలుసు మేము చేసింది మంచి పని, కాకపోతే రాష్ట్రంలో రాజకీయంగా లాభపడడం కోసమే బీజేపీ పైన టీడీపీ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నారు తప్ప వీళ్ళకి అవగాహన లేకనే అనేది ఇద్దరు కూడబలుకొని చెప్తున్నమాట. ఎంతవరకు ఇది ప్రజలకు చేరుతుందనేది ఒక అంశం అయితే, రాష్ట్రంలో రాజకీయం మాత్రం చాలా వాడిగా ఉంది. రాష్ట్రం అట్టుడికిపోతుంది. నిన్నంతా ఆందోళనతో జిల్లాలన్నీ అట్టుడికిపోయాయి. మళ్ళీ రేపు బంద్కు పిలుపునిచ్చింది ప్రతిపక్ష పార్టీ. అన్ని పార్టీలు దానికి మద్దతు ఇచ్చాయి. మరోవైపు ఇవాళ పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏ టర్న్ తీసుకుంటారు, ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు, ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఆయన సంతృప్తి చెందారా, లేక మధ్య మార్గంగా ఇంకో ప్రకటన చేస్తారా, లేక ముందుగా చెప్పినట్టు ప్రత్యేక హోదా అనేది రాకపోతే ఉద్యమ బాట తీసుకుంటాం, పోరాట మార్గాన్ని ఎంచుకుంటామంటూ చేసిన దానికి కట్టుబడి ఉంటారా అనే 3 రకాల ఆలోచనలతో పవన్ కళ్యాణ్ చుట్టూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతోంది. బీజేపీ అండ్ టీడీపీలు కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ తిరుపతి సభతో ఆ 2 పార్టీలకు సంబంధం లేకపోతే ఆ 2 పార్టీలు కూడా ఉత్సుకతతో ఆందోళనతో ఎదురు చూస్తున్న పరిస్థితే. కానీ కొంతమంది మాత్రం దీని వెనక ఆ 2 పార్టీలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో ఏం జరుగుతుందనేది కూడా ఆసక్తికరమైన విషయం. లక్ష్మణ్ గారు, వీళ్ళిద్దరూ చేస్తున్న ప్రయత్నాలు నిన్న ఆల్రెడీ మనం చర్చించాం. వెంకయ్యనాయుడు గారిది ఈ ప్రజలకు చెప్పే ప్రయత్నం అని. తెల్లారేసరికి జైట్లీ గారి ఇంటర్వ్యూలు పనిగట్టుకొని, మామూలుగా అసలు జైట్లీ గారు మీడియాతో మాట్లాడటం అంటేనే ఆయన రేంజ్ చాలా ఎక్కువ చూపిస్తాడు. లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ 2 వేరుగా ఉంటాయి. అలాంటిది నిన్న పనిగట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి చూస్తూ ఉంటే, మేము చేసింది అద్భుతం, ఈ అద్భుతము పార్టీలేమో అర్థమై కూడా అర్థం కానట్టు నటిస్తున్నాయి, ప్రజలకు తెలియదు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి విడమర్చి చెప్పే ప్రయత్నం అనేది వీళ్ళిద్దరూ చేస్తున్న ప్రయత్నం. ఒకటి కరెక్ట్, నిన్న పాయింట్లో నిన్న మనం లెఫ్టినెంట్లో మాట్లాడినప్పుడు పోలవరం మీద మీరు లేవనెత్తిన అంశం చాలా క్లియర్. మీరు లేవనెత్తారు అది. పోలవరానికి సంబంధించి 2014 ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఏముందో అప్పటి నుంచి అప్పటికి ఉన్నంత వరకు 100% మేము భరిస్తామని చెప్పారు. నిజానికి నేను కూడా తర్వాత ఆలోచిస్తే 16,000 కోట్ల రూపాయలు అప్పుడు అంచనా వేయం. అందులో 2,900 కోట్ల రూపాయలేమో పవర్ ప్రాజెక్ట్ అండ్ తాగునీటి ప్రాజెక్ట్, ఇక మిగిలింది 13,000 కోట్లు. అప్పటికే 5,000 కోట్లు ఖర్చు పెట్టేశారు. అంటే ఇక మిగిలింది 8,000 కోట్లు. ఆ 8,000 కోట్లే ఇస్తారా, లేకపోతే ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన మొత్తం ఇస్తారా 32,000 కోట్లు? ఎందుకంటే అందులో 8,000 కోట్లు R&R ప్యాకేజ్ ఉంది, అది కంపల్సరీ ఇవ్వాల్సిందే, అది లేకపోతే అయ్యే పని కాదు. సో ఇలాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నింటినీ ఉన్న నేపథ్యంలో వీళ్ళు చెప్పే శుద్ధులు, నీతి బోధలు ఎంతవరకు ప్రజల మెదళ్ళకి ఎక్కుతాయి? మొదటిది, రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అంశాన్ని విభజన సందర్భంలో రాజ్యసభలో ఇచ్చింది ఆనాటి ప్రధానమంత్రి. అదే స్థాయిలో ఎన్నికల ప్రచారంలో మోడీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్గా వాగ్దానం చేశారు దాన్ని అమలు చేస్తామని. ఈనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నోరు తెరిచి ప్రత్యేక తరగతి హోదా పైన ఏంటి అనేటువంటిది స్పష్టత ఇచ్చేంత వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. అరుణ్ జైట్లీ గారు లేకపోతే వెంకయ్యనాయుడు గారు ఇంకొక XYZ ఎవరు మాట్లాడినా దీనిపైన తెరబడేటువంటి అవకాశమే లేదు, స్పష్టత వచ్చేటువంటి అవకాశమే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా ఆశలు ఆ మేరకు కొనసాగుతూనే ఉంటాయి. అందువల్ల మోడీ గారు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు
ఆర్థిక శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారిని, సృజనా చౌదరి గారిని పక్కన కూర్చొని పెట్టుకొని చేసినటువంటి ప్రకటన గందరగోళాన్ని పెంచింది తప్ప స్పష్టత ఇవ్వలేదు. Yeah. ప్రత్యేక తరగతి హోదాలో వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఒకటి, ప్రణాళిక వ్యయంలో 30% ప్రత్యేక తరగతి రాష్ట్రాలకు ఇస్తారు, దాంట్లోంచి వాటా వస్తుంది. దానికి సంబంధించి ఇవాళ భవిష్యత్తులో ప్రణాళికేతర వ్యయం అనేటువంటిది ఉందని 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఉన్నదని చెబుతున్నారు. దాన్ని పక్కన పెడదాం. ఈరోజు దానికి సంబంధించి ఒకటి కావాలి. రెండవది, కేంద్ర ప్రాయోజిక పథకాల నుంచి 30% మేము అడ్జస్ట్ చేస్తామని చెప్తే ఫైనాన్స్ శాఖ దాన్ని అడ్డుగోడ వేసింది. అధికారులు దానికి అడ్డుపుల్ల వేశారని, ఎందుకంటే అది సాధ్యం కాదు, ఆ విధంగా 30% ఎక్కడి నుంచి ఇస్తారు, ఏ పద్దు నుంచి ఇస్తారని అడ్డు చెప్పిందని దాన్ని పక్కన పెట్టారు. ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్టు ద్వారా అడ్జస్ట్ చేస్తామంటున్నారు. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు 2 రకాలుగా వస్తాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకొని అంతర్జాతీయ సంస్థల నుంచి రాష్ట్రాలకు పంచడం, అది పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ రాష్ట్రాలే నెగోషియేషన్ చేసి తీసుకొచ్చుకుంటే కౌంటర్ గ్యారంటీ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎప్పుడైనా డాలర్ ఫ్లక్చువేషన్ వస్తే దానికి సంబంధించినటువంటి బాధ్యత వహిస్తుంది, వడ్డీ మాత్రమే చెల్లిస్తుంది. అది గతంలో ఉన్నటువంటి ఇది. ఈరోజు వీళ్ళు మేము ఇక్కడ వచ్చేటువంటి 2000, 3000 డిఫరెన్స్ ఏదైతే 90కి 60% మధ్య 30%తో వస్తుందో దాన్ని ఆ పద్ధతిలో అడ్జస్ట్ చేస్తామంటున్నారు. ఇది ఒక గందరగోళం చేసినటువంటి పరిస్థితి, ఒక స్పష్టత లేదు దాంట్లో కూడా. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్పష్టమైనటువంటి వైఖరి, విధాన ప్రకటన ప్రధానమంత్రి నుంచి రావాలి. ప్రత్యేక తరగతి హోదా ఇవాళ ఉంటుందా, కొనసాగదా, ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితి ఏంటి? హిమాలయ రాష్ట్రాలు లేకపోతే ఈశాన్య రాష్ట్రాలకి వాటిని గురించే ప్రస్తావన చేసింది 14th ఫైనాన్స్ కమిషన్ అంటారు. అంటే వాటికే ఈరోజు ఉన్నది, వాటిని కొనసాగిస్తారా లేదా? వాటిని కొనసాగించేటప్పుడు రాజకీయ నిర్ణయంగా రాష్ట్రాన్ని విభజించినప్పుడు రాజకీయ నిర్ణయంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గౌరవిస్తారా లేదా? చట్టసభలో ఇచ్చినటువంటిది ఈ ప్రభుత్వానికి ఆ నైతిక బాధ్యత, కట్టుబాటు ఉన్నదా లేదా అనేది ముందు చెప్పాలి. అంతకంటే ఎక్కువ ఇచ్చాం, తక్కువ ఇచ్చామనే మాటలు వృధా. రైట్. గోవింద్ రెడ్డి గారు, ఈ ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం లేదా, అఫ్కోర్స్ ఎవరైనా తాము చేసింది కరెక్ట్ అని భావిస్తారు కాబట్టి అది చేస్తారు కదా, ఆ చేసిన దాన్ని ప్రజలకి నచ్చజెప్పే ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. ఇక్కడ వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అందరితో మాట్లాడారు. అరుణ్ జైట్లీ గారు సెక్షన్ ఆఫ్ మీడియాకి, అందరికీ కాదు, సెక్షన్ ఆఫ్ మీడియాకి ప్రత్యేకమైన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ రూపంలో ఇచ్చారు. దానికి ఒకరు పెట్టిన పేరు ఏంటంటే జనతా ప్యాకేజ్. జనతా ఎక్స్ప్రెస్ అంటే ప్రజల ఎక్స్ప్రెస్ అని, అలాగే జనతా ప్యాకేజ్ అంటే ఇది ప్రజల ప్యాకేజ్ అని ఒక సెన్స్ వచ్చే విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేయడం. ఇక ఇంకొక వీడియోనేమో హోదాకు మించిన నిధులు అని వీళ్ళే ఇదైపోవడం, అని చెప్పిన దాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం. అంటే వాళ్ళ వాయిస్ ద్వారా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఇటు చూస్తే రాష్ట్రంలో ఇవేం వినిపించుకునే పరిస్థితిలో మీరెవరు లేరు, ఎవరు వినిపించుకోవట్లేదు. అసలు చెప్తున్నా కూడా మాకు ఆ పదం, ఆ 2 పదాల కూర్పు ఏదైతే ఉందో ప్రత్యేక హోదా అని, అది తప్ప ఇంకేం చెప్పినా మా మెదళ్ళకి ఎక్కదు, మా చెవులకి ఎక్కదు అనేది డిమాండ్ అట్లా ఉంది. దట్ ఈస్ ట్రూ. సో ఈ రెండిటి మధ్య ఉన్న ఆ డిఫరెన్స్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఒకవైపు మేధావులు, ప్రతిపక్ష పార్టీలేమో ఈ రకమైన ఉద్యమాలకి తెరలేపుతున్నాయి, అటు చూస్తే ప్రభుత్వాలు 2 ఆ రకమైన కన్విన్సింగ్ దీంట్లో వస్తున్నాయి. ప్రజలు ఎటు వెళ్ళాలి, ఏం అర్థం చేసుకోవాలి? సార్, ఇప్పుడు మా అండర్స్టాండింగ్ మొత్తము జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఏంటి అంటే, ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పినారో అది ఎందుకు చేయలేకపోతున్నారు, అది వారు చేయలేనటువంటి పెద్ద పని కాదు. ఒక ప్రధానమంత్రి గారు, యాక్చువల్గా నిన్న ఒక క్లిప్పింగ్ చూశాను, వెంకయ్యనాయుడు గారు తర్వాత మోడీ గారు ఇద్దరు నెల్లూరు సభలో చెప్తూ ఉంటే ఈయన తెలుగులో తర్జుమా చేస్తారు. అయ్యా, రాజ్యసభలో అసలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అంటే వెంకయ్యనాయుడు గారి పుణ్యమే. అంత గొప్ప నాయకుడు నెల్లూరు జిల్లాలో పుట్టి మీకు నాయకుడు కావడం ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయము. ఈ ప్రత్యేక హోదా ఆయన వల్లనే వస్తూ ఉంది, కాబట్టి దీనికి మీరందరూ కూడా ఆయన్ని అభినందించాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు స్వయంగా చాలా ఉత్కంఠ, ఆవేశపూరితమైనటువంటి ఉద్వేగంతో మాట్లాడినటువంటి ఆ సమాచారము. అదే కాకుండా తిరుపతిలో కూడా, వైజాగ్లో మాట్లాడినప్పుడు అంటే ప్రధానమంత్రి గారి మీద మాకు చాలా గౌరవం ఉంది. ఆయన ఏదైనా కూడా ఒక నీతి నిజాయితీగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు అనేటువంటి వారి మీద ఎందుకు
ఈ క్రెడిబిలిటీ, ఈ విశ్వసనీయతను ఆయన మీరే పోగొట్టుకుంటున్నారు. అంటారు గౌరవం ఉంది, నీతి నిజాయితీతో పరిపాలిస్తున్నారని. మరి ఈ విషయంలో కూడా నిజాయితీ ఉంది అనుకోవచ్చు కదా. లేదని మన దాకా వస్తే అలాంటి నిజాయితీ వ్యక్తి, లేదా? ఎందుకంటే ఆ విశ్వసనీయత, ఎందుకంటే ఒక వ్యక్తికి నిజాయితీ అంటూ ఉంటే అన్ని విషయాల్లో ఉండాలి. లేకపోతే అది అదే ఏ మా విషయంలోనూ బాధ. ఉండదు. అది ఇప్పుడు మేము అందుకని చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాం, మీరు క్లారిటీకి రండి. అసలు మోడీకి నీతి నిజాయితీ ఉందా లేదా? ఉంటే ఏపీ కూడా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఏ విషయానికి ఆ విషయం మాట్లాడాలి. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాను. లేనిది నేను ఉన్నది ఎట్లా చెప్తాను? అప్పుడు ఉన్నది ఉన్నట్టు నేను ఖచ్చితంగా 100% నేను అభినందిస్తాను. వారు ప్రధానమంత్రిగా రియల్గా ఐ అప్రిషియేట్ ది వే ఈజ్ యాక్చువల్లీ రూలింగ్ ది కంట్రీ. బట్ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చేటువంటి విషయంలో ఏదో ఈ బీజేపీ, అందుకని సార్ బీజేపీకి ఒకటి ఉంది, రాజకీయంగా ఎందుకు ఈ రాష్ట్రంలో నాకు ఎట్లా సీట్లు రావు, ఆ వచ్చిన 3-4 సీట్లు పోతే ఏమైంది అనేటువంటిది ఒక మొండి స్టాండ్ బీజేపీ తీసుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఎంత, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎంత, నేను వస్తాను, మీరు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు. సో ఇందులో కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఈ బాధ్యతను చేయడానికి ఇక వెంకయ్య నాయుడు గారు అంటే ఆయన మాటల గారిడి, ఆయన రకరకాలుగా ఇచ్చేటువంటి ఆయన అదంతా కూడా చెప్తూ వస్తారు. ఏది ఏమైనా కూడా సార్ ప్రజలు అంత దూరంగా అంటే ఇన్ డెప్త్ వెళ్ళకుండా వాళ్ళకు ఉన్నటువంటి కామన్ సెన్స్తో ఆలోచన చేస్తారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించేది ఏంటంటే ఇది కేంద్రానికి అసాధ్యం కాదు. ఇవన్నీ కూడా ఏదైనా క్యాబినెటో లేకపోతే కేంద్ర ప్రభుత్వమో పార్లమెంట్ క్రియేట్ చేసినటువంటి ఇష్యూస్ కానీ ఏది కూడా పార్లమెంట్ కంటే అతీతమైంది కాదు అనేటువంటి విషయంలో ఎవరికి కూడా నిపుణులకు కానీ లక్ష్మణ్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పినారు. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ కానీ మిగతాదంతా కూడా వాళ్ళు క్లోజ్ చేసినారు. 14 ఫైనాన్స్ కమిషన్ ఆ రోజు లేదన్నారు. ఇవన్నీ సార్ వస్తున్నాయి కదా, కానీ దీనికంటే ముందే కదా మరి ఈ ప్రత్యేక హోదా అని చెప్పింది. కాబట్టి ప్రత్యేక హోదా ఇవన్నీ అబాలిష్ చేసే బదులు ముందు ప్రత్యేక హోదా ఏ విధంగా ఇవ్వాలని చెప్పి మరి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుకుంటే అది అసాధ్యమయ్యేటువంటి విషయం కాదు అనేటువంటిది మా ప్రగాఢమైనటువంటి విషయం. ఆంజనేయ రెడ్డి గారు, ఏ పార్టీకైనా 2 రకాల ప్రయోజనాలు, ఒకటి పార్టీ ప్రయోజనాలు, 2 ప్రాంత ప్రయోజనాలు. ప్రాంతీయ పార్టీలకి ప్రాంత ప్రయోజనాలు ఉంటాయి, బేసిక్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాంత ప్రయోజనాలను కాపాడుకుంటేనే ఆ ప్రాంతీయ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు వనగూరుతాయి. అదర్వైజ్ కష్టం. అది మీరు ఏ ప్రాంతీయ పార్టీని తీసుకున్నా కూడా అలాగే ఉంటుంది. బట్ జాతీయ పార్టీల పరిస్థితి భిన్నం. జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఆలోచిస్తాయి. జాతీయ స్థాయిలో ఆలోచిస్తూ ప్రాంతీయ పార్టీలను ఎలా నాశనం చేయాలి, ఎలా నాశనం చేస్తే అక్కడ మనం బలపడతాం. ఇది చాలా కామన్ స్ట్రాటజీ. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకోటైనా ఇది మనం కాదనలేని వాస్తవం కూడా. ఇక్కడ బీజేపీకి ప్రాంతీయ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో వినబడుతున్నది ఏంటంటే సౌత్లో బాగా బలపడాలి, ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే గనక నిజమైతే దీంతో మీకు ఒరిగే ప్రయోజనం ఉండకపోగా మరి అది ఇంకా కాంగ్రెస్ కంటే దారుణంగా దెబ్బతినే పరిస్థితి ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. మీరు మొట్టమొదటి చెప్తుండగానే భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచిస్తారని మీరు అన్నారు. అది 100% 100% కరెక్ట్. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రయోజనాలని మిగతా రాజకీయ పార్టీలు లేదా మిగతా రాష్ట్రాల యొక్క ఆంజనేయ గారు ఒక్క నిమిషం. జనసేన, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బిజీ అయిపోతారు మనకి. జనసేన ప్రతినిధి రియాజ్ గారు లైన్లో ఉన్నారు. రియాజ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటకృష్ణ గారు. రియాజ్ గారు, అందరి చూపులు ఇవాళ కాకినాడ మీదే ఉన్నాయి. ఎందుకంటే 27వ తేదీన తిరుపతిలో బహిరంగ సభ తర్వాతనే ఈ పరిణామాలన్నీ వేగంగా ఊపందుకున్నాయనేది అందరూ వేస్తున్న అంచనా. అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత మనకు తెలియదు. తెలిస్తే పవన్ కళ్యాణ్ గారికే తెలిసి ఉండాలి. ఈ పరిస్థితుల్లో మొన్నటి ప్రకటనలు, ప్రెస్ మీట్లు, వివరణలు, వెంకయ్యనాయుడు గారి వివరణలు, జైట్లీ గారి వివరణలు, చంద్రబాబు నాయుడు గారి క్లారిఫికేషన్స్, ఇవన్నీ చూసిన మీదట పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది అందరి ఆసక్తి. సో ఇక్కడ పార్టీ పరంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొన్నటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రానికి లాభం జరిగినట్టుగా ఫీల్ అవుతున్నారా, లేక ప్రత్యేక హోదానే దీనికి కావాలి, ఇంకా అంతకుమించి ఆల్టర్నేట్స్ లేవనుకుంటున్నారా? ఇది ప్రత్యేక హోదా కావాలండి, ఇంతకంటే ఆల్టర్నేట్ అయితే ఏమి లేదు. మొన్న జరిగిన పరిణామాలు అయితే ఏమి లేదండి. ఈయన ఎప్పుడైతే తిరుపతిలో సభలో అనౌన్స్ చేశాడో ఆ రోజు వాస్తవంగా కేంద్రానికి కదలిక వచ్చింది. ఈ రోజు కాకినాడ సభ నుంచి రేపు మళ్ళీ కదలిక వచ్చిందని మేము ఆశిస్తున్నాం. ఓకే.
కానీ ఇప్పుడు జైట్లీ గారు చేసిన ప్రకటనలో ఎటువంటి ఇది లేదు. ఉమ్, అన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సిన దాని ప్రకారమే రాష్ట్రానికి కూడా వాళ్ళు నిధులు చేస్తున్నారు, సమకూరుస్తున్నారు ఉమ్, తప్పితే ఏమీ లేదు. ఉమ్, ఆంధ్రుల నోట్లో మళ్ళీ మట్టి కొట్టడానికే ప్రయత్నిస్తున్నారు. ఉమ్. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మొన్న 27న చెప్పినట్టుగా 3 దశల కార్యాచరణలో మొదటి కార్యాచరణ ఇవాళ ప్రారంభం అవుతోంది. అవును సార్. సో అందరూ అనుకుంటున్నది ఏంటంటే, కొంతమంది, అందరూ కాకపోయినా కొంతమంది రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని బీజేపీ పంపించింది, బీజేపీ ప్లాంట్ చేసింది, ఈ రకమైన మనం విమర్శలు చూసాం కదా మనం. సో ఈ మొదటి దశ కార్యాచరణ మరింత ఊపుగా ముందుకెళ్తుందా? మీ మాటలను బట్టి అదే అనిపిస్తోంది మరి. డెఫినెట్ గా ముందుకెళ్తాం సార్, ఉమ్, డెఫినెట్ గా ముందుకెళ్తాము. ఆ ఆంధ్రుల ఆత్మగౌరవం అనేది ఆ రోజు ఎన్టీఆర్ గారు ఎలాగ ఇది చేశారో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి కట్టుబడి ఉంటారు. ఓకే. సో ఇవాళ కాకినాడ సభలో చెప్పిన తర్వాత రెండోది ఏంటి? రెండో సభ ఎక్కడ మళ్ళీ? రెండో సభ దాని గురించి డిస్కస్ చేస్తున్నాం సార్, అది అనౌన్స్ చేస్తారు సార్. రైట్. రియాజ్ గారు, ఇంకొక రిక్వెస్ట్, మన గతంలో కూడా మాట్లాడాం. జనసేన అనేది మెల్లమెల్లగా ఒక ఇంటెన్సిఫై అవుతున్న పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడడానికి కానీ లేదా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి అందరూ రీచ్ కాలేరు, ఎందుకంటే ఆయన స్టార్డమ్ కానీ ఇమేజ్ ఉన్న నేపథ్యంలో. సో వారి తరపున ఎవరో ఒకరిద్దరు మీలాంటి వాళ్ళు మాకున్న పరిచయాలతోనో ఫ్రెండ్షిప్తోనో లైన్లోకి వస్తున్నారు. కానీ కాదండి, ఆ కార్యాచరణ అంతా ఇదవుతుంది, దాని మీద కసరత్తు జరుగుతుంది, అది త్వరలోనే దానికి అన్నింటికి ఇదవుతుంది. రైట్. సో ఓవరాల్గా చూస్తే ఇవాళ కేంద్రానికి మరొక షాక్ తప్పదని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సాయంత్రం. డెఫినెట్ అండి. ఓకే, రైట్ రియాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ఆంజనేయ రెడ్డి గారు, దాని మీద మాట్లాడదాం. ఇక పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో మనకి క్లారిటీ వచ్చింది. రైట్, దాని మీద మాట్లాడదాం మనం. ఇక్కడ మీరు ఏపీలో బలపడదామనే ఆశ మీకుందా? అసలు ఉంటే ఇది ఏ రకంగా మీకు లాభం చేకూరుస్తుంది? మీతో పాటు తెలుగుదేశాన్ని కూడా మిమ్మల్ని నమ్ముకున్నందుకు పుట్టిముంచే ప్రయత్నం జరుగుతుంది. పార్టీలు బలపడడం కోసం అన్నిటినీ రూల్స్కి, నిబంధనలకి, అన్నిటికీ వ్యతిరేకంగా చేయాలని ఏమి లేదు కదా. రాజకీయ పార్టీలు పాజిటివ్గా వెళుతూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా రాజకీయ పార్టీలు బలపడాలి. కేవలము ఈ స్పెషల్ ప్యాకేజీ లేదా ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వనందువల్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలపడదు అనేది ఆ వదంతా నేను ఏకీభించడం లేదు. రెండోది, ప్రజలు భావావేశంలో ఉన్నారు, సెంటిమెంట్లో ఉన్నారు, నేను కాదనడం లేదు. మీరు ఇందాక చెప్పారు జాతీయ పార్టీని, జాతీయ ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నప్పుడు మిగతా రాష్ట్రాల యొక్క అభిప్రాయము, స్పెషల్ స్టేటస్ ఇవ్వడం వల్ల వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం అది మోడీ గారు పెట్టింది కాదు, లేదా ఇంకెవరో పెట్టింది కాదు, అది రాజ్యాంగ ఒక సంస్థ. పార్లమెంటు చట్టం ద్వారా 14వ ఆర్థిక కమిషన్ వచ్చింది. 14వ ఆర్థిక సంఘం కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు గౌరవించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. వాటికి అడ్డంగా కూడా, వాటికి వ్యతిరేకంగా పోయే పరిస్థితి ఉంటుందని అనుకోవడం లేదు. ఏ పార్టీ అయినా కానీ, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు మీరు లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ప్రజలు చాలా ఎంత ఆవేశాలు ఉన్నా కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీ నాయకులు, మేధావులకు ఉంది. వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే నిన్న జైట్లీ గారు చేసిన ప్రకటనని మనం దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయం స్పష్టంగా మొన్నటి రోజున చాలా లేట్ అయినందువల్ల వాళ్ళు వివరంగా చెప్పలేకపోయారు. నిన్నటి రోజున వెంకయ్యనాయుడు గారు, జైట్లీ గారు చాలా వివరంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. దాన్ని మనం పాజిటివ్గా రిసీవ్ చేసుకోకుండా ప్రత్యేక హోదా అనే మాటనే పట్టుకొని కొనసాగడం. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత మిగతా ఏమి ఇవ్వకుండా ఉంటే అదేదో ఊరు పేరు గొప్ప ఊరు దెబ్బ అయింది అనుకోండి, దానికి అర్థమే ఉంటుంది. దాంట్లో 2 అంశాలు ఉన్నాయి ఆంజనేయ రెడ్డి గారు. మొన్న టైం తక్కువ ఉండబట్టి క్లియర్గా చెప్పలేకపోయారు, నిన్న వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. 2 సంవత్సరాల పైగా టైం పట్టింది. మొన్న 5 నిమిషాల భాగవతానికి 2 సంవత్సరాల టైం పట్టింది. పోనీ 2 సంవత్సరాలు పక్కన పెడితే ఆ రోజు ఏమైనా తక్కువ చేశారంటే ఆ రోజు ఉదయం నుంచి అదే పని మీద బెటర్ లేట్ దాన్ నెవర్ అనేది ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ రోజు హడావుడిగా చేశారా లేకపోతే చాలా టైం తీసుకుని చేశారా పక్కన పెడితే, ఈ రాష్ట్రంలో స్టేక్ హోల్డర్స్ ఉన్నారండి. రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఇతర పార్టీలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ లాంటి మీ మిత్రుడు ఉన్నారు, లేకపోతే కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని ఇంటలెక్చువల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇక్కడ వీటన్నిటితో ఒక సంప్రదింపులు మరి మేము ఇలా అనుకుంటున్నాము, ఎంతవరకు పాసిబుల్ అని మీరు ఏమీ తీసుకోకుండా మేము చెప్పిన దాన్ని మీరు పాజిటివ్ వేలో తీసుకోండి, మేము చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకోండి, మేము చెప్పిన దాన్ని మీరు గంగిరెద్దులో కలవకండి అంటే ప్రజలు గంగిరెద్దులని అనుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి వద్దండి. విశ్వాసంలోకి తీసుకోవాలన్నారు.
వైఎస్ఆర్సీపీనో కాంగ్రెస్ తీసుకోవాలి, పార్టీనో yes. నేను చెప్తాను పిలిచి, లేదా పవన్ కళ్యాణ్ పిలిచి, అయ్యా మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకున్నాము, ఇదిగో ఈ స్పెషల్ ప్యాకేజీ ఈ ఇస్తున్నాం రాష్ట్రానికంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? నేనేమంటున్నానంటే నిద్రపోయే వాళ్ళని లేవగొట్టచ్చు సార్, నిద్రపోతున్నట్టుగా నటించే వాళ్ళని ఎవరు లేవగొడతారు? అది వీళ్ళు చెప్పనా? ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలకి, మిగతా రాజకీయ పార్టీలకి కేంద్ర ప్రభుత్వంకు ఉండే ఇబ్బందులు తెలుసు, మిగతా రాష్ట్రాల నుంచి వస్తున్న ఇబ్బందులు తెలుసు, 14 ఆర్థిక సంఘం చెప్పిన వ్యాఖ్యలు తెలుసు. ఇన్ని తెలిసినప్పటికీ కూడా గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇది మిగతా ప్రతిపక్ష పార్టీలకు తెలిసినా కానీ వాళ్ళు మాకు ప్రత్యేక హోదానే, మాకు ప్రత్యేక హోదానే, మాకు ప్రత్యేక హోదా, నథింగ్ లెస్ దాన్ దట్ ప్రత్యేక హోదాని ఒక వాదన చేస్తున్నప్పుడు, వాళ్ళు నిద్రపోతున్నట్టుగా ఉన్నప్పుడు, నటిస్తున్నప్పుడు ఎవరు లేవగొట్టాలా? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2 సంవత్సరాల నుంచి ఈ ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా విభజన చట్టంలో ఉన్న అనేక విషయాల్ని పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రజలకు అర్థం ప్రభుత్వం కాదు ఏంటంటే ఎవరు నటులు అర్థం కావట్లేదు, ఎవరు నటిస్తున్నారో అర్థం కావట్లేదు. మీరేమో వాళ్ళు నటిస్తున్నారు చెప్పింది అర్థం కానట్టు అని మీరు అంటున్నారు, వాళ్ళేమో మీకు ఇష్టం లేక, లేకపోతే చేయడం ఇష్టం లేకనో, లేకపోతే తప్పించుకోవడం, అంతే కదా, తప్పించుకోవడానికో ఎందుకు ఇష్టం ఉండదు? వేరే రాష్ట్రాలతో పోల్చో, లేకపోతే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అభివృద్ధి చెందేస్తుందో, లేకపోతే తెలంగాణ ఎక్కడ అభివృద్ధి చెందేస్తుందో అనే ఒక మొదటి నుంచి తెలుగు ప్రజల మీద ఉన్న వివక్ష ఏదైతే ఉందో ఆ వివక్ష కంటిన్యూ చెందకూడదు అనుకుంటే ఆ వివక్షని కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగు రాష్ట్రాల మీద అది ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ, అది ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ, ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ తెలుగు ప్రజల మీద మొదటి నుంచి దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్షను మరొకసారి కంటిన్యూ చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప మనల్ని ఏదో ఉద్ధరిద్దామనే ఉద్దేశం, మీరు ఆ పార్టీలో ఉన్నారు కానీ ఉద్ధరిద్దామనే ఉద్దేశం మాత్రం రాజనేటి గారు, మనము గట్టిగా మనం మాట్లాడుకున్నంత మాత్రాన వాస్తవాలు కాకుండా పోవు. ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, ప్రజలు చూస్తూనే ఉంటారు, కోట్లాది మంది చూస్తూ ఉంటారు ఎవరు ఏం మాట్లాడుతున్నారని. పద్మరాజు గారు, మీరు సరే మిత్రధర్మంతోనో లేకపోతే ఒక మాట చెప్తున్నారు, ఇచ్చింది కాదని మొండిగా పోతే నష్టం మనకే, కాబట్టి ఇచ్చింది తీసుకుంటూనే పోరాడదాం అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట. ఆ ఇచ్చింది తీసుకుని పోరాడదాం అనే దాంట్లో లాజిక్ కనబడుతున్నా కూడా దానికి భరోసా ఏంటి? పోరాడదాం అనే దానికి భరోసా ఏంటి? ఇచ్చింది తీసుకుందాం, రైట్, ఎందుకంటే వాళ్ళు ఇస్తామని దానికి కాదని మాకు వద్దు అని అంటే మొండికి పోతే వాళ్ళు మరింత మొండికేస్తారు. మరింత మొండికేసి ఏమవుద్దంటే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అనే సామెత వస్తుంది. ఎక్స్ పార్టీ ఓటు కోసం అయితే ఉన్న పార్టీ ఓటు పోయిందంట. అదే మా రాజకీయాల్లో చెప్పాలంటే ఎక్స్ పార్టీ ఓటు కోసం అయితే ఉన్న పార్టీ ఓటు పోయిందనే సామెత ఇక్కడ వస్తుంది. అందువల్ల ఆ లాజిక్ బాగానే ఉంది, కానీ ఉన్నదాన్ని తీసుకుని రావాల్సిన దానికోసం పోరాడదాం అనే దానికి భరోసా ఏంటి అనే దానికి నో గ్యారంటీ. వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. బట్ నా ఉద్దేశం అయితే ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ మరి సుదీర్ఘకాలం 2 సంవత్సరాల 3-4 నెలలు అయినప్పటికీ కూడా వారికి ఆలోచన చేసి మరి ఈ రాష్ట్రం విభజన వల్ల కొంత నష్టపోయిందనేటువంటి ప్రగాఢమైనటువంటి వారికి యొక్క వేదన ద్వారా ఇచ్చినటువంటిగా అగుపిస్తూ ఉంది. ఇక చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఇది ఒప్పుకుంటే అక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఈల్డ్ అయిపోయారనేటువంటిది కూడా కొంతమంది ప్రతిపక్షాలు కావాలని చెప్పి రాజకీయంగా చెవకులు మాట్లాడుతూ ఉంటారు. కానీ దాంట్లో ఏ విధమైనటువంటి విషయం మాత్రం కూడా నిజం లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా దీనిని రాష్ట్రానికి ఎంత ఎక్కువగా నిధులు రావాలి అనే దాని మీద ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. దాన్ని రావడానికి ఎంత ఒత్తిడి చేయాలో, ఎంత దానిని అనునయించి చేయాలో అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ వస్తాం. ఇక వచ్చిన దాన్ని మరి ఈరోజు అటు పోలవరం విషయంలో కానీ మిగిలినటువంటి విషయాల్లో కానీ చట్టంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. దీంట్లో కొత్తగా ఉన్నటువంటి వ్యవహారాలు ఏవాళ్ళు కొత్తగా తీసుకొచ్చి ఏమీ చేయట్లేదు. దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఉన్నటువంటి 14వ ఆర్థిక సంఘం చేసినటువంటి కొన్ని సిఫార్సుల ద్వారా మేము ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మేము ఈ రూట్లో ఇస్తామనేటువంటిది చెప్తూ ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ఖరాఖండిగా ఖచ్చితంగా చెప్పారు. దీనికి చట్టభద్రత కూడా కావాలి అని కూడా చెప్పారు. జైట్లీ గారు కూడా దానికి చెప్పారు. నేను ఇంటర్వ్యూలో చూడండి, మీరు ఆంధ్రజ్యోతి కానీ మిగిలినటువంటి వారు చెప్పినప్పుడు ఎస్ క్యాబినెట్లో పెట్టి దీనికి ఖచ్చితంగా చట్టబద్ధం ఉందన్నారు. అటు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు. అంటే వాళ్ళలో కాస్త చిత్తశుద్ధి కనిపిస్తూ ఉంది. మా ఉద్దేశం ఏంటంటే ద పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ టు ఎక్స్ట్రాక్ట్ వాట్ బెస్ట్ వీ కెన్ టేక్.
తర్వాత మనం ప్రెషర్ చేద్దాం ఖచ్చితంగా. అంటే ఈ రాష్ట్రం రెవెన్యూ లోటు వల్ల కానీ, లేకపోతే రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో కానీ, ఆర్థికంగా మరి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న తరుణంలో మనం మొండి వైఖరిగా వెళ్ళి దానివల్ల రాష్ట్రానికి నష్టం చేయడం వల్ల అది సరైనటువంటిది కాదు, అది వివేక అయినటువంటి వ్యక్తి చేసేది కాదు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మనకు వచ్చేదంతా తీసుకుందాం, మరి రాష్ట్రానికి కావాల్సిందంతా కూడా దాని మీద ఒత్తిడి చేద్దాం అనేటువంటి ఆ భావనతో చేసినటువంటి ఖచ్చితంగా దాంట్లో కూడా ఈ కేంద్రం రాష్ట్రానికి చేస్తున్నటువంటి ఏ విధమైనటువంటి సహాయం ఉందో దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కూడా చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి యొక్క సెంటిమెంట్ ఏ విధంగా ఉంది, ఆ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటుందనేటువంటి భావనతో ఉన్నటువంటి వారు అది కూడా ఆ ఆవేదనని దాంట్లో కూడా పొందుపరచడం కూడా జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి పారాగ్రాఫ్లో లాస్ట్లో మెన్షన్ చేశారు. ఇవన్నిటినీ కూడా ఇక చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇది వచ్చింది కదా సర్దుకుంటాడు అనుకుంటూ మాత్రం వాస్తవం కాదు. సర్దుకుంటాడని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఎంత ఎక్కువ నిధులు వస్తే అంత ఈజీగా రాష్ట్రం ఎవరైనా సార్ ఒకటి వచ్చిన దాంతో సర్దుకుంటాడు, ముడుచుకుని ఇంట్లో కూర్చుంటాడని ఎవరు అనుకోరండి. ఏ రాజకీయాలు ఉన్నవాళ్ళు పైకి అలా మాట్లాడినా అలా అనుకుంటారా అని అనుకోలేము. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఒకటి ప్రత్యేక హోదాకి సమానమైన ప్యాకేజ్ ఇస్తామంటున్నారు కాబట్టి చట్టబద్ధత కల్పించండి అని డిమాండ్ చేశారు తప్ప మాకు ప్రత్యేక హోదాయే కావాలి అని అనలేదు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక విమర్శ ప్రధానంగా వినబడుతుంది. రెండోది, పోలవరానికి వాళ్ళు ఏదో చేసేసినట్టుగా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ అక్కడ ఒక చుక్క పెట్టి కండిషన్ సప్లై అని పెట్టారు వాళ్ళు. 2014 ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏదైతే ఉందో దాన్ని 100% చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని ప్రకారం 8,000 కోట్లే వస్తాయి. మీరు 32,000 కోట్లు అంచనా వేశారు, మీరు 20,000 కోట్లు మీరు భరించాల్సి వస్తుంది. లక్ష్మీనారాయణ గారు మీరు డిస్కషన్ లో చెప్పినట్టు అవును, రాత్రి మేము లెఫ్ట్ హ్యాండ్ లో మాట్లాడాం, అదే పేపర్ లో ఆ రోజు దాన్ని ఎస్టిమేట్ చేసినప్పుడు 16,500 కోట్లు అండి. యాక్చువల్గా ఈ రోజు 32,000 కోట్లు అవుతుంది. అసలు ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది పూర్తిగా కేంద్రమే భరించి దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి వ్యయం కానీ అంతా కూడా మేమే చేస్తామని చెప్పినప్పుడు ఈ రోజు ఉన్నటువంటి రేట్లు ఇస్తారు కానీ పాత రోజులు మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు పద్మరాజు గారు. మీరు కానీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఆయన చాలా కేటగారికల్గా 2014 ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఏవైతే ఉందో అక్కడి నుంచి మేము 100% భరిస్తాము అని చెప్పారు. కానీ లేటెస్ట్ అసెస్మెంట్ మీరు వేసింది 32,000 కోట్ల రూపాయలు, ఇంక్లూడింగ్ 8,000 crores ఆఫ్ R&R ప్యాకేజ్. ఏప్రిల్ 1, 2014 నుంచి ఎంతైతే ఖర్చు పెట్టారో అంతా కూడా మేము 100% రియంబర్స్ చేస్తామన్నారు. అప్పటి వరకు అంచనాల ప్రకారం ఇస్తామని చెప్పలేదు. ప్లీజ్ వన్స్ అగైన్ యూ గో త్రూ హిస్ స్టేట్మెంట్. ఈ ఇరిగేషన్ కంపోనెంట్ కి సంబంధించి మేము 100% ఎంత ఖర్చు అయినా కానీ దాంట్లో రివైవ్ చేసినా కానీ ఇప్పుడు అది రివైవ్ అయినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు. అది పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి ఉంది చెప్పారు. మాది బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నాం, మీరు పని చేయండి అని చెప్తున్నాం. 8,000 కోట్లు 9,000 కోట్లు ఇచ్చి ఒకటి ఇక్కడ దీనికి సంబంధించింది ఏంటంటే, అది ప్యాకేజీ కాదు, అది ఒక ప్రకటనే. ఆ ప్రకటనలో పోలవరానికి సంబంధించి ప్రస్తావన చేసినటువంటి అంశాన్ని మీరు చదవండి. ఆయన 2010-11 SSR ప్రకారం 16,000 చిల్లర మాత్రమే. దాన్ని ఇక్కడ ఎవరు ఏం అర్థం చేసుకుంటున్నారు, ఎవరు ఎందుకు అర్థం చేసుకుంటున్నారు, ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఏమిటి ఎందుకు ఎలా 3 ప్రశ్నలకి సమాధానం తీసుకుంటే బీజేపీ ఒకలా అర్థం చేసుకుంటుంది. మీకేమో అడకత్తెరలో పోక చెక్కలాగా మీకు 2 రకాలుగా అర్థమైనా కూడా ఏం చెప్పాలో అదే చెప్తారు. మీరు మామూలుగా బయట నుంచి చూసే మాలాంటి వాళ్ళకి అసలు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతోంది. మీడియా ఇంతో సరే సెక్షన్ ఆఫ్ మీడియా అటు సెక్షన్ ఆఫ్ మీడియా ఇటు ఉన్నా కూడా కొన్ని వాస్తవాలను రాయడంలో కొన్ని తప్పట్లేదు. ఇవాళ ఈనాడులో ఆర్టికల్ చూస్తే పోలవరానికి కేంద్ర సాయం ఎంత పరిగణలోకి తీసుకునేది ఏప్రిల్ 1, 2014 అంచనాలనా తాజా అంచనాలనా? ఒక్కొక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ డౌట్, ఈనాడు కూడా డౌట్. దయచేసి వినండి సార్, మీరే కాదు అందరం విన్నాం. అర్ధరాత్రి దాకా నిద్ర లేకుండా మేము కూర్చున్నాం సార్, మీరే కాదు మేము కూర్చున్నాం. ఒక మాట వినండి, దాని మీద వెళ్తున్నాం కదా, నేనేం క్లోజ్ చేయట్లేదు. ఇక్కడ కేంద్ర తాజా ప్రకటనలో కొరవడిన స్పష్టత, ఈనాడు కూడా స్పష్టత కొరబడింది సార్. చట్టంలో ఏమన్నారండి వినండి. కేంద్రం తాజా ప్రకటనతో పోలవరానికి కేంద్రం అందించే మొత్తంపై సంశయాలు నెలకొన్నాయి. ఈనాడు రాసిన కథనం ఇది. ఈనాడు పదే ఎందుకు అంటున్నానంటే విడమర్చి చెప్పవసరంలే. ఇంకా కొత్త అంచనాలను పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్న అనుమానం ఉదయిస్తోంది.
1/4/2014 నాటికున్న ధరల ప్రకారం పోలవరానికి 100% నిధులు సమకూరుస్తామని ప్రకటించారు. 1/4/2014కు ముందు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ 16,000 కోట్లుగా నిర్ధారించింది. దాంట్లోంచి విద్యుత్తు తాగునీటి ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని 2,868 కోట్లు తీసేస్తే సాగునీటి ప్రాజెక్టు వ్యయం ఖర్చు 13,142 కోట్లుగా తేలుతుంది. అప్పటికే ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం 5,135 కోట్లు ఖర్చు చేసింది. నీతి ఆయోగ్ లెక్కేసింది. మిగిలిన పనులకు మాత్రమే 100% సమకూరుస్తామని తాజా ప్రకటనలో చెప్పారు. అంటే 13,142 కోట్ల సాగునీటి ప్రాజెక్టు వ్యయంలో అప్పటికే ఖర్చు చేసిన 5,135 కోట్లను తీసేస్తే 8,007 కోట్ల రూపాయల వ్యయం మిగులుతుంది. గురువారం నాటి ప్రకటనను బట్టి చూస్తే కేంద్రం ఆ మొత్తాన్ని మాత్రమే అందించడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది అసలిపాతం, ఇది పిడుగుపాటు ఆంధ్రప్రదేశ్కి. ఇది ఆంధ్రప్రదేశ్కి పిడుగుపాటు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కాదు పోరాడాల్సింది, ఇప్పుడు పోలవరం గురించి పోరాడాలి. మీరు ఇక పోలవరం గురించి పోరాడాలి సార్ దయచేసి. ఇఫ్ యు గో బై దట్ కామెంట్స్, ఈనాడు కామెంట్స్ ప్రకారం మీరు భయపని అయితే ఇది అందరికీ ఆందోళన కలిగించే విషయం, నేను కాదనలేదు. కానీ స్పష్టంగా మేము విన్నాం. అరుణ్ జైట్లీ గారు ఏం చెప్పారంటే 1/4/2014 జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన తర్వాత అప్పటి నుంచి ఎంత ఖర్చు అయితే పెట్టారో ఆ ఖర్చునంతా కూడా మేము రీఎంబర్స్ చేస్తాము. చేయడమే కాదు, ఇరిగేషన్ కంపోనెంట్కి సంబంధించి ఎంత ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. 1/4/2014 నాటికున్న ధరల ప్రకారం పోలవరానికి 100% నిధులు సమకూరుస్తామని ప్రకటించారు. అదే కదా మరి ఇప్పుడు వాళ్ళు అదే ప్రకటించారు సార్. మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, బిల్లు ఎప్పుడు వచ్చింది? 2014 ఫిబ్రవరి 20 నాడు విభజన బిల్లు వచ్చింది కదా. రాష్ట్ర ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1, 2014 నాడు స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. అరుణ్ జైట్లీ గారు ఏం చెప్తున్నారు? ఆ ఫైనాన్షియల్ ఇయర్ నాటుకున్న రేటు ప్రకారమే టేకప్ 100% ఫండింగ్ ఇస్తామంటున్నారు. అంటే మీ నోట్లో దుమ్ము కొడుతున్నామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల 7,20,000 ఎకరాల రైతులు ఏవైతే ఆశపడుతున్నారో ఆ రైతుల నోట్లోనే కాదు మట్టి కొడతామని చెప్పి ఈ ప్రకటన చెప్తా ఉంది. సో దయచేసి ఇప్పుడు సైమల్టేనియస్ గా ప్రత్యేక హోదా కంటే ముందు దీనికోసం ఆంజనేయ రెడ్డి గారు అరుణ్ జైట్లీ గారి నోటు గుండా రాలేదన్నారు. నిన్న ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాంట్లో అందులో ఈ వివరాలన్నీ పెట్టారు. అందుకనే రాత్రే ఈ విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. ఈరోజు పత్రికలు కూడా వచ్చింది. అనుమానం కాదు, ఇక్కడ 32,000 రూపాయల వ్యయం అంచనాని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల సంఘం అంగీకరించలేదు ఇంతవరకు. మీరు ఇస్తారని ఎలా అంటారు? ఇవాళ ఆ గణాంకాలే ఆచరణలోకి వస్తాయి. As envisaged in the act itself, they have to fund the entire project. ప్రత్యేక హోదా చట్ట ప్రకారం ఇచ్చామని ఏదైతే ప్యాకేజ్ ఏదో చెప్తా ఉన్నారో అన్ని లోపభూయిష్టంగానే ఉన్నాయి. కడపలో స్టీల్ ప్లాంట్ కి ఫీజిబిలిటీ రాలేదనే రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం. వాళ్ళు బయట పెట్టట్లే. ఏదైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేశారో వాళ్ళు స్టడీ చేసి కడపలో ఫీజిబిలిటీ లేదు అని ఇచ్చారు రిపోర్ట్. అంటే దాన్ని బేస్ చేసుకుని ముగించేస్తారు. అది కథ క్లోజ్. ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు సార్, మీరు తెలుగు ప్రజలకు వ్యతిరేకమని నేను అనడంలో ఆంజనేయ రెడ్డి గారు మీరు కూడా ఏపీ వారే, మీకు మనసులో ఉంటుంది, కానీ పార్టీ కొన్ని కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అది ఒకటి. గోవిందరెడ్డి గారు, దుగరాజపట్నం పోర్టుకు సంబంధించి జయలలిత అబ్జెక్షన్స్ ఉన్నాయి. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఏపీకి సంబంధించిన అంశాల మీద కూడా పక్క రాష్ట్రం కూడా అభ్యంతరాలకు మనం ప్రయారిటీ. నేను వస్తాను దుగరాజపట్నం, నెల్లూరు జిల్లా కాబట్టి మాట్లాడండి. మన దౌర్భాగ్యం, మన చేతకాంతనమా లేకపోతే మన మీద ఉన్న వివక్ష అర్థం కాదు, కానీ మనకు అన్నం పెట్టాలంటే కూడా పక్కోడిని అడిగి అన్నం పెట్టాలి. ఇది మనకున్న పరిస్థితి. దుగరాజపట్నం మీద జయలలిత గారి అబ్జెక్షన్స్ ఉన్నాయి, అది కష్టం. సో ఇట్లా కీలకమైన 2-3 అంశాలు. ఇటు పోలవరం ఇప్పుడు చెప్పాము మనం. ఇవి కూడా ఏమి చెప్పారు కదా దుగరాజపట్నం విషయంలో. వారి అభిప్రాయం చెప్పిన తర్వాత మీరు చెప్పండి. మీరు దుగరాజపట్నం గ్యారెంటీ ఏమైనా ఇస్తారు? మీరు రాకపోతే ఆంజనేయ రెడ్డి ఆమరణ దీక్ష చేస్తాడు నెల్లూరు వాసిగా అని ప్రకటించిన. నేను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ పర్సనల్లీ నేను దుగరాజపట్నం పోర్టుకు వ్యతిరేకం అండి, పర్సనల్ గా, నా వ్యక్తిగతంగా. ఎందువల్లంటే నేను చెప్తున్నా, నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. అక్కడ షారు ఉంది, షారు యొక్క అథారిటీస్ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అక్కడ హెరిటేజ్ ఈ పక్షుల కేంద్రం ఒకటి ఉంది, చాలా అక్కడ నేను చెప్తున్నాను సార్. అక్కడికి వచ్చే నిపుణుల కమిటీ కూడా దుగరాజపట్నం అనుకూలమైంది కాదు, దీనివల్ల చాలా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని కూడా స్పష్టంగా చెప్తున్నారు. దేశ రక్షణ విషయాల్లో కూడా
అక్కడ షార్ నుంచి అనేక సార్లు మనం ఎందుకు రాజకీయ పెట్టారు సార్ ప్రయోగిస్తుంటాం. చట్టాలు? ఎందుకు పెట్టామని కాదు సార్, ఆ రోజు ఇంత సమాచారం వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, అందువల్ల పెట్టుండొచ్చు. సరే, నేను అంగీకరిద్దాం. చెప్తున్నా. అది కేంద్ర ఆంజనేయ రెడ్డి ప్రభుత్వమా? గారు అంగీకరిద్దాం. కాదండి, ఇంత దుర్గారాయ్ సమాచారం ఉండకపోవచ్చు అనడానికి అది కేంద్ర ప్రభుత్వమా కిరాణా షాపా? నిపుణుల కమిటీ కూడా వచ్చి సమాచారం ఇది- లేకుండానే ఇది చట్టాలు చెప్పిన వచ్చేస్తాయా? తర్వాత గోవింద్ రెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు, దుర్గరాయపట్నం ఫీజిబిలిటీ లేదంటే మరి రామాయపట్నం అంగీకరించవచ్చు కదా. అదే రామాయపట్నం that we can demand. ఇవాళ Yes, yes, డిమాండ్ చేస్తున్నారు. ఆ ఒప్పుకుంటున్నా. ప్రజలు నేనేం వెనుకబడినటువంటి కాదనో జిల్లా లేదు. ప్రకాశం జిల్లా. రామాయపట్నం పరిశీలనలో ఉందండి. మనం ఏ వ్యవస్థలో ఉన్నాం అసలు సమాచారాలు లేకుండా చట్టాలు చేసేస్తారా? నేనేమంటున్నా అంటే ఇంత గుడ్డిగా ఉన్నాయి ప్రభుత్వాలు, ఇంత అసలు తర్వాత ఇది సిగ్గుచేటిది. నేనేమంటున్నట్టు సిగ్గుచేటు సార్ ఇది. మీరు సిగ్గుపడాలి ప్రభుత్వాలు. నిపుణుల కమిటీని ఎప్పుడు పంపించారు? ఎన్డీఏ వచ్చిన తర్వాత నిపుణుల కమిటీ వస్తే అవునండి. నిపుణుల కమిటీ పరిశీలించి అవును. అప్పటికే చట్టం తయారు చేస్తున్నారు. అవును. నిపుణుల కమిటీ ఏం చెప్పిందంటే ఇది feasibility లేదని చెప్పేస్తారు. నాట్ ఫీజబుల్ కాదు. అదే, బ్రహ్మణి స్టీల్ ఇవ్వడానికి మాత్రం feasibility ఉంటది. షార్ నుంచి కొన్ని అబ్జెక్షన్ కాదండి, బ్రహ్మణి స్టీల్స్ కి ఇవ్వడానికి మాత్రం 10,000 ఎకరాలు ఇచ్చి పెట్టించడానికి మాత్రం ఫీజిబిలిటీ ఉంటది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టాలి అనేసరికి ఫీజిబిలిటీ ఉండదు. దీనికి ఒక్క పోతే కాదు, ప్రభుత్వ డబ్బులు పెట్టాలంటే సార్, ఫీజిబిలిటీ చాలా రాదా? విషయాలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. సాంకేతికంగా ప్రజలకు దేశ తెలియదు, రక్షణ తెలియదు విషయంలో, అనుకోకండి సార్. దేశ యొక్క ప్రజలకు సెక్యూరిటీ తెలుసు. విషయంలో ప్లీజ్ ఇది మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఇన్వాల్వ్ ఆంజనేయ రెడ్డి గారు ఎవరిని ఇప్పుడు- మాట్లాడినవారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు తర్వాత రుద్రరాజు గారు కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పినారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా 2014లో అడ్రస్ లేకుండా ఎట్లా పోయిందో, రేపు పొద్దున బీజేపీ ప్రభుత్వానికి అదే గతి, బీజేపీ పార్టీకి అదే గతి ఆంధ్రప్రదేశ్లో You are daydreaming, sir. You are ఐఎమ్ టెలింగ్ యూ. మీరు ఎన్ని ఇక్కడ మాట్లాడినా ఏ విధంగా ఎవడికి కూడా సార్ 1500 1000 ఓట్లు ఎలా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఆంధ్ర ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీకి ఏమైతే మీరు పూర్తిగా వదులుకొని గోవింద్ రెడ్డి గారు ఏదో పగటి ఊరికే కలలు అంటున్నారు సార్. హైదరాబాద్ లో ఉండే ఢిల్లీలో ఉండే ఆ నాయకులకు భజన కొట్టుకుంటా ఉంటే గిన మీకు ఆ ఉన్న 2 సీట్లు 3 సీట్లు పోతాయి అనేది. గోవింద్ రెడ్డి This is- గారు sir, ఒక్క పగటి నిమిషం. కలలు Let me- అంటున్నారు. No, no. I am not against that party. I have the high respect. అంటే వాళ్ళకు ఒక ఎజెండా ఉంది. Yes. ఏం లేకపోయినా ఆవులను కాపాడుకుంటే చాలనే ఒక ఆ, ఆలోచన. ఆ, ఆవులను సంరక్షించుకుంటూ ఉంటే ఒక దేశాన్ని కుక్క చెన్నైలో మిద్ది మీద నుంచి ఎవడో ఇసిరేసాడని లోపభూయిష్టమైన వారం చట్టాలు రోజులు అన్ని చేసి, టీవీ ఛానల్స్ ఇంత అర్థం లేని ప్రెస్ మీట్లు ఆవుల పెట్టి, గురించి ఇంత మాట్లాడడం లోపభూయిష్టమైన తప్ప చట్టాలు చేసి ఎవరి కళ్ళకి అంతలు కడదాం అనుకుంటున్నారు మీరు? అక్కడ మీరు ఆవులు ఉత్తరాఖండ్లో కాపాడండి, గుర్రం ఆవు కాలు పాలు ఎరగొట్టారని పెట్టుకోండి. నెల రైట్ రోజులు ఆ? టీవీలో రైట్ ఆ? చెప్పారు. సార్, ఇంకొక నిమిషం. ఒక ఆవుల గురించి నేను మాట్లాడడం తప్ప ఇప్పుడు కేంద్రంలో ఆ విధంగా అట్లా సార్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఇందిరాగాంధీ గారిని ఏ విధంగా ఆయన ఎదిరించాడు సార్. అట్లే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది నేషనల్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా సోనియా గాంధీని 2-3 సార్లు ఎదిరించి ఎక్కడ సార్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఎదిరించలే? ఖచ్చితంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించాడేమో కానీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎదిరించలేదు. రాజశేఖర రెడ్డి గారు చాలా విధేయుడు. ఆయన సోనియా గాంధీ గారికి కానీ ఆ కుటుంబానికి కానీ బయటికి పార్టీ మాత్రం- అధిష్టానానికి కానీ బయటికి No, మాత్రం ఎందుకు మీరు కొత్త మాట అంటున్నారంటే- చెప్పొద్దు గోవింద్ రెడ్డి గారు. సార్, రాజశేఖర నేను- రెడ్డి గారు ఆల్వేస్ స్టాండ్స్ ఆన్ టోస్. సోనియా గాంధీ గారు వచ్చారంటే ఆల్వేస్ స్టాండ్స్ ఆన్ టోస్. 2000 నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఆయన అంత చెప్పింది. విధేయుడు ఆ కుటుంబానికి కానీ సోనియా గాంధీ గారికి కానీ రాజీవ్ గాంధీ గారికి కానీ. రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని కలర్ గా అన్నాడండి ఆయన. అనొచ్చు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు సరే. తిరుగుబాటు చేశారు, దాన్ని నేను చెప్పండి. చెప్తున్నా. తప్పలేదు. ఆత్మ గౌరవం కోసం ఏ విధంగా పులివెందులు టు ముఖ్యమంత్రులు ఇటలీ, ఇటలీ టు ఎట్లా పులివెందులు అన్నారు కదా. ఆహాహా. ఎట్లా ఇప్పుడు- నాయకత్వానికి విశ్వాసంగా ఉండడంలో తప్పేం లేదు కదా సార్. ఇప్పుడు సార్ Right. నేను ఎందుకు అంటే నేను అలాంటి ముఖ్యమంత్రులు ఉన్నటువంటి మీ రాష్ట్రానికి నాయకత్వానికి ఆంధ్ర ప్రజలకు ఎప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది అంటే ఒక నేషనల్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా సార్ డివిజన్ వచ్చిండేదా? Right. It's a different చెప్తా, matter. it's a- నేను It's a ఎందుకు different- అంటున్నాను అంటే Right. ఆంధ్రుల గౌరవం కోసం దేవి పాటుపడేటువంటి వ్యక్తి. ప్రసాద్, దేవి ప్రసాద్ అలాంటిది చాలా ఈనాడు ఏం చాలా జరుగుతోంది? కీలకమైన అంశం. నిజమే, గడిచిన వారం రోజులుగా ఒక వెల్లువల ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రయోజనాలు డెఫినెట్గా అది నిజమే. టీఆర్ఎస్ కూడా సమర్థించింది. ఆ రాష్ట్రానికి నష్టం జరిగింది, కొత్త రాష్ట్రం, రాజధాని కూడా లేదు, చేయండి అని చెప్పిన మాట వాస్తవం. విభజన చట్టంలో ఉన్నాయని చేయమన్నారు. కానీ విభజన చట్టంలో తెలంగాణ ప్రస్తావన కూడా ఉంది చాలా క్లియర్గా. కొన్ని అంశాలు ఉన్నాయి. హైకోర్టు విభజన ఇంతవరకు జరగలేదు, జడ్జిలు సస్పెండ్ అయ్యే స్థాయికి ఉద్యమం వెళ్ళింది. అలాగే టాక్సేషన్ రాయితీలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకి ఇస్తామన్న ఇవ్వాల్సినవి ఉన్నాయి. అలాగే రాష్ట్ర వెనుకబడిన జిల్లాలకు సంబంధించి 1 సంవత్సరమే ఇచ్చారు. జిల్లాకి 50 కోట్ల చొప్పున 9 జిల్లాలకి ఒకటే సంవత్సరం ఇచ్చారు. అక్కడ 5 సంవత్సరాలకు ఇస్తామని చెప్పి మొన్న జైట్లీ గారు ప్రకటించారు. మరి అదే 5 సంవత్సరాలు తెలంగాణ కూడా వర్తింపజేయాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి, రిక్వెస్ట్ పెండింగ్ ఉన్నాయి. ఇలాంటి కొన్ని డిమాండ్ తెలంగాణ నుంచి చట్టపరంగా రావాల్సినవి ఉన్నాయి.
వాటి గురించి ప్రస్తావన లేదు. వాటి గురించి ఏ మేధావి మాట్లాడు, వాటి గురించి ఏ ప్రతిపక్షము డిమాండ్ చేయదు. చివరికి కేటీఆర్ గారు వెళ్ళి నిన్న మా సంగతి ఏంటనే దాకా నిజానికి మాకు కూడా గుర్తులేని పరిస్థితి. మీడియా కూడా ఎందుకంటే కోర్స్ మీడియాని తప్పట్టే ఒక వెల్లువ ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి అటు వెళ్ళిపోయాం అనుకోండి, దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు, కానీ దృష్టి కూడా ఉండాలి. సో ఈ పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్న వ్యవహారము ఇక్కడ సైలెంట్గా ఉన్న వ్యవహారాన్ని చూస్తే మనం ఏం చేయాలి? ఒకటి అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల చాలా కాలంగా ప్రభుత్వం నుంచి వినతులు పోతూ ఉన్నాయి, ప్రభుత్వం అడుగుతూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్కి చేయడం అనేటువంటిది మేము ఎవరం కూడా టీఆర్ఎస్ పార్టీగా మేము స్వాగతించాం, పార్లమెంట్లో కూడా అడిగాం. కానీ ఇప్పటికైనా పక్క రాష్ట్రాలు అడ్డుపడ్డాయి, కానీ మేము ఎప్పుడు కూడా అనలేదు. కానీ ఇటువంటి ఒక సందర్భంలో అయినా 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ అనేది ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి అంశం తప్ప ఎల్లకాలం అనేక రంగాల్లో ఇవాళ మౌలికమైనటువంటి మార్పులు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అది విద్యుత్ విషయంలో కావచ్చు, జలానికి సంబంధించినటువంటి విషయంలో వచ్చి, ఇవన్నిట్లో కూడా ఒక అపారమైనటువంటి ఎక్స్పెండిచర్ పెట్టాల్సినటువంటి ఒక అనివార్య స్థితికి తెలంగాణ సర్కార్ నెట్టబడింది. ఈ నెట్టబడినటువంటి నేపథ్యంలో మీరు ఏపీకి ఇవ్వండి, మేమే వద్దండి, నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పండి, మేము స్వాగతిస్తున్నాం. కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇవ్వండి అని మేము చట్టంలో ఉన్నవి ఇవ్వండి అని మొరబెట్టుకుంటూ ఉంటే సహజంగా వచ్చేటువంటి ట్యాక్స్ నుండి వచ్చేటువంటి వాటికే ఇలా దశల వారీగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నిన్న వెంకయ్యనాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడింది చూసాం. మేము చట్టంలో లేనకుండా కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా క్యాబినెట్ చేయకుండా కూడా మేము అనేక ప్రారంభోత్సవాలు చేసినాం. ఇంకా చట్టబద్ధత అనే దానికి ఏంది కొలమానం అనేటువంటి పద్ధతిలో నిన్న ప్రశ్న వేసినటువంటి సందర్భాన్ని కూడా నిన్న ప్రెస్ మీట్లో మనం కొంత సూక్ష్మంగా కనబడతాం. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దాన్ని అమలు చేయాల్సినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. 2 రాష్ట్రాలకు మీరు విభజన చేసి విభజనకు మీరు ఆంధ్రకి అవసరమైనటువంటి ఇవ్వండి, ఎవరికి వ్యతిరేకం లేదు. కానీ తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని మీరు పాతరేసేటువంటి ప్రయత్నం చేయకండి అనేటువంటి పద్ధతిలో నిన్న కేటీఆర్ గారు ఈ ఆకాంక్షలు ఈ సెంటిమెంట్లు కాసేపు పక్కన పెడితే చట్ట ప్రకారం ఇచ్చినవి కదా, ఇప్పుడు వాటిని కూడా టచ్ చేయకపోతే, వాటిని కూడా స్పృశించకపోతే అసలు ఇప్పుడు ఇవ్వాల్సినవి సగం టర్మ్ అయిపోతుంది. సగం టర్మ్ అయిపోతున్నా కూడా చట్ట ప్రకారం రావాల్సిన వాటిని కనీసం టచ్ చేయకపోతే 9 జిల్లాలకు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ 450 కోట్లు ఒకటే సంవత్సరం ఇచ్చారు 2014 తర్వాత. ఇప్పటి వరకు దాని ప్రస్తావన లేదు. అలాగే 25,000 కోట్లకు సంబంధించి కాకతీయ మిషన్ కు సంబంధించి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి మా ప్రపోజల్స్ అక్కడే 15,000 కోట్లు. ఆఖరకు కరువు నిధులకు సంబంధించి కూడా 3,000 కోట్లు అడిగితే మాకు ఇచ్చింది అందులో 1/4 కూడా లేదు. కాబట్టి ఇటువంటి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కులే సరైనటువంటి పద్ధతిలో ఇవాళ డెలివరీ చేసేటువంటి పరిస్థితి కేంద్రంలో లేనటువంటి పరిస్థితిలో ఇవాళ కొత్తగా మేము 2,25,000 కోట్లు, 1,65,000 కోట్లు, ఇంకే కోట్లు నంబరింగ్ తప్ప ఇవాళ మీరు అన్నట్టు జాతీయ పార్టీకి జాతీయ లక్ష్యం ఉండే. కానీ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ ఏ పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితిలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీకి దిగజారిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బీహార్లో 1,25,000 కోట్లు ఏ జాతి ప్రయోజనాల కోసం ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయమంటే 2.5 సంవత్సరాలు అయింది. ఇక ఈ స్టేల్మేట్ కొనసాగితే 2 పార్టీలకు నష్టం. కాబట్టి ఇది ఏదో ఇక్కడ తగ్గించుకోవాలనేటువంటి ప్రస్తావన కనబడతా ఉంది. మీరు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాలు చూస్తున్నారు, ఉద్యోగ సంఘాల నాయకుడిగా సుదీర్ఘకాలం చూశారు ఈ ప్రభుత్వాల పనితీరుని కానీ వీటి తీరుని కానీ. ఈ దేశంలో పవర్ఫుల్ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారిని మించిన వాళ్ళు ఎవరున్నారు? ముఖ్యమంత్రుల్లో జయలలిత గారు, మమతా బెనర్జీ గారు, వీళ్ళంతా ఏదో కొంచెం బ్లాక్ మెయిలింగ్ బెదిరించే రాజకీయాలు తప్ప ఒక పాలసీ అధిష్టానాలు లేవు. వీళ్ళకున్న అవగాహన కానీ, దేశం మీద రాష్ట్రాల మీద ఉన్న అవగాహన కానీ, పాలసీల మీద కానీ వీటి మీద కానీ వీళ్ళిద్దరికి ఉన్న అవగాహన నాకు తెలిసి ఈ దేశంలో చాలా మందికి లేవు. ఉంటే గింటే మోడీ కొండ వచ్చి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, కొద్దిగా నితీష్ కుమార్ పేరు వినబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అలాంటి ఈ ఇద్దరు విభజన చట్టాన్ని అమలు చేయించుకుంటే లాభం జరిగేది వీళ్ళిద్దరికి. ఇక వీళ్ళిద్దరు చేతులు కలిపితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగిరాదు? చేతులు కలిపితే అంటే రాజకీయంగా కలిసి పనిచేయమని కాదు నేను అనేది. 2 రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఇద్దరు కలిసి ఒత్తిడి తెస్తే ఎందుకు దిగిరాదు కేంద్రం? అంటే ఇప్పుడు మెడల్ ఉంచొచ్చు కదా డెఫినెట్గా. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల గురించి ఇప్పుడు ఉత్తరాదిన కానీ మిగతా రాష్ట్రాలు కానీ వాళ్ళకు ఉండేటువంటి పార్లమెంట్ సభ్యుల సంఖ్య పరిమితమైనప్పటికీ కూడా అనేక డిమాండ్లు సాధించుకున్నటువంటి చరిత్రను మనం గతంలో అనేక సందర్భాలు చూసాం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు వైఫల్యానికి నిరసనగా అన్ని పార్టీలు కూడా ఇలా గలమెత్తాల్సినటువంటి తరుణం ఆసనం అవుతా ఉంది. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా ఇక అభివృద్ధి చెందే దశ లేదు. మళ్ళీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయకపోతే
ప్రజల్లో వచ్చేటువంటి తిరుగుబాటు ఎట్లా ఉంటుందో మనకు అందరికి కూడా అనేక సందర్భాల్లో చూసాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం సరైనటువంటి ధోరణిలో, ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ పట్ల వాళ్ళు బూందీ లడ్డు ఇచ్చినా ఇంకొకటి కాజు ఇచ్చినా మాకు కావాల్సింది అన్నం అనేటువంటి పద్ధతిని ఇలా స్పెషల్ స్టేటస్ అనేటువంటి దానిలో సెంటిమెంట్తో ఇలా ప్రజలు ఉన్నారు. దాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. తెలంగాణ బతుకమ్మని ఆంధ్రాలో ఆడుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే విడిపోయాం, కలిసి ఉందాం అనుకున్నాం, కలిసి ఉందాం అనుకున్నాం కాబట్టి తెలంగాణ బతుకమ్మని అక్కడ ఆడుకుంటున్నారు. పేడ లాంటి బిర్యానీ అనుకున్నా కూడా అక్కడ పలావని ఇక్కడ తింటున్నారు. సో ఇక అయిపోయింది. ఆ గతం అనేది పోయినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి విభజన చట్టాన్ని అమలు చేసుకోగలిగితే ఇద్దరికి జరిగేది లాభమే కదా. వీళ్ళిద్దరికీ లాభం జరిగేది, దేశానికే లాభం జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాలకి కలిసి ఎందుకు ఫైట్ చేయకూడదు అనే క్వశ్చన్కి కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరమే కదా. ప్రజలు నాడు నేడు తెలుగు ప్రజలుగా కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు. ప్రజలుగా కలిసి సరే ప్రాంతాలు ఏవైనా రాజకీయ పార్టీలకు భిన్న దృక్పథాలు ఉండవచ్చు, ప్రయోజనాలు ఉండవచ్చు. కరెక్ట్. విడిపోయిన తర్వాత కూడా సామరస్యంగానే శాంతియుత సహజనం చేద్దాం, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దాం, కలిసి భవిష్యత్తును నిర్మించుకుందాం అనేటువంటి ధోరణిలోనే ఉన్నారు. కానీ విభజన చట్టాన్ని కలిసి రెండు ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేయించుకోవచ్చు కదా అనేటువంటిది ఒక ఐడియల్ ఆలోచనే, మంచిదే. కానీ భిన్నమైనటువంటి ప్రయోజనాలు, అందులో వైరుధ్యాలు ఉన్నాయి. ఉన్న వాటి మాట కూడా మనం గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణానది జలాలి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగబోతున్నది. నీటి సమస్య ఒక జటిలమైన సమస్యే, ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో వ్యవహరించాల్సినటువంటి సమస్య కూడా. కానీ భిన్నమైనటువంటి సమస్యలు అక్కడ ఇమిడి ఉన్నాయి. అలాగే షెడ్యూల్ 9, 10 సంబంధించినటువంటిది కోర్టులకు వెళ్ళి అక్కడ తీర్పులు పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఉన్నత విద్యామండలి ఆస్తులకు సంబంధించి ఇప్పుడైనా కలిసి దాన్ని ఉమ్మడి ఆస్తిగానే భావించి పంచుకుందాం అనేటువంటి నిర్ణయానికి వస్తే ఇటువంటివి జరుగుతాయి. అందువల్ల విభజన చట్టంలో ప్రయోజనాలకు సంబంధించి వైరుధ్యాలు ఉన్నాయి. ఆ వైరుధ్యాలను పక్కన పెట్టి కలిసి విభజన చట్టాన్ని అమలు చేయండి అనేటువంటి ఒక ఏకాభిప్రాయంతో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నదా లేదా అనేది రెండు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇంకొకటి చెప్పారు, కడపద ప్రస్తావించారు, ఉక్కు ఫ్యాక్టరీ. ఖమ్మంలో ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. ఖమ్మంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడితే దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా బందరకు పోవాల్సిందే. దానివల్ల ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనమే, తెలంగాణకు ప్రయోజనమే. నేను అనేది అదే సార్, ఇద్దరు కలిసి చట్టంలో పెట్టిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఇంప్లిమెంట్ చేయండి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే రెండు రాష్ట్రాలకు లాభం కదా. అందువల్ల ఏవైతే పాయింట్ చట్టంలో ఉన్నవి అడిగితే, ఇద్దరు కలిసి అడిగితే కేంద్రం చచ్చినట్టు దిగి వస్తుంది. ఇద్దరు చంద్రులు అడిగిన తర్వాత వీళ్ళిద్దరిని కాదని వాళ్ళు అపాయింట్ అనే పరిస్థితి ఉంటుందా అని నేను అనుకోవట్లేదు. రెండవది ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ సంబంధించి కూడా ఉభయ రాష్ట్రాలకి ఇవ్వమని చట్టంలో పేర్కొన్నారు. హైదరాబాద్ మినహాయించి మిగిలిన అన్ని జిల్లాలు పారిశ్రామికంగా వెనుకబడినటువంటి జిల్లాలే. ఇవాళ ఆ జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చట్టంలో ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదు? అక్కడ ఇవ్వాలనే డిమాండ్ అక్కడ ఉన్నది, ఇక్కడ ఇవ్వాలి. అలాగే ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించి ఇవాళ మద్దతు ఇస్తున్నారు. అలాగే వెనుకబడినటువంటి జిల్లాలు ఏవైతే ప్యాకేజ్ ఉంది, ఇవాళ 50 ఇక్కడ 450 కోట్లు ఇచ్చి మానుకున్నారు. అక్కడ ఇస్తున్నది ఏంది? జిల్లాకి 50 కోట్లు ఇచ్చి అక్కడ ఇదే పరిస్థితి. తెలుగు ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించి ముడిపడినటువంటి ఏ సమస్యలు ఇప్పటికైనా విడిపోయిన తర్వాత ఆ అంగీకృతమైనటువంటి సమస్యలపైన ఇక్కడ పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో మనకు క్లియర్ అయిపోయింది. ఎందుకంటే రియాజ్ ఆయన క్లోజ్ అసోసియేట్, ఆల్రెడీ దే మేడ్ పాయింట్. ఏం చెప్తున్నారు అని అంటే ఈవినింగ్ ఇంకా డీటెయిల్గా మాట్లాడతారు, కానీ ఈవినింగ్ ఆయన స్పీచ్ అయిన తర్వాత కూడా నేను స్పెషల్ డిబేట్ కంటిన్యూ చేస్తాను. కానీ ఒక క్లారిటీ వచ్చింది, పవన్ కళ్యాణ్ ఎక్కడ కన్విన్స్ అవ్వలేదు కేంద్రంతో, వీళ్ళు చెప్పిన ప్రెస్ మీట్లు వీళ్ళు ఇచ్చిన వివరణతో కన్విన్స్ అవ్వలేదు, ఈ పోరాటం కొనసాగుతుంది, మళ్ళీ సాయంత్రం తొడగొడతాడు అనేది చెప్పేశారు, రియాజ్ గారు చెప్పేశాడు. సో ఈ పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది రాజకీయ వాతావరణం? ఏమన్నా కేంద్రం మళ్ళీ పునరాలోచనలో పడే అవకాశం ఉంటుందా పవన్ కళ్యాణ్ హెచ్చరికలతో? సార్ ఇది పడితే చాలా మంచిది. అందుకని ఆంజనేయ రెడ్డి గారికి వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకులుగా మీకేమి అంటే దీనివల్ల మీరు ఏదో సెంట్రల్ గవర్నమెంట్లో నాయకులు ఏదైతే చెప్తున్నారో సార్, అక్కడ కూర్చున్న ముగ్గురు నాయకులు కూడా ప్రజలు రిఫ్లెక్ట్ చేసేటువంటి నాయకులు కాదు. ఎవరు కూడా లోక్సభ నుంచి వచ్చి ప్రజల యొక్క అభిప్రాయం, ఫర్ ఎగ్జాంపుల్ వెంకయ్య నాయుడు గారు కానీ, జైతిలీ గారు కానీ, లేకపోతే సుజనా చౌదరి గారు కానీ, వాళ్ళు లోక్సభ సభ్యులు కూడా కాదు. ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి పోయి ఓట్లు వేసి ప్రజాభిప్రాయం ఏంటి అనేటువంటి చూరగొన్నటువంటి నాయకులు కూడా కాదు. ఆఫ్ కోర్స్ దే ఆర్ వెరీ హైలీ ఇంటలెక్చువల్స్ కావచ్చు వాళ్ళు, కానీ
ప్రజలు ఏమడుగుతున్నారు, ప్రజలకు ఏమి కావాలి అనేటువంటి విషయంలో వాళ్ళను అలాంటి వాళ్ళనే కాకుండా ప్రధానమంత్రి గారి దగ్గరికి కూడా మీరందరూ పోయి ఒక డెలిగేషన్ చేసి, సార్ మీరు ఈ రాష్ట్రంలో మీరు పార్టీగా అభివృద్ధి చెందండి, ముందు వెళ్ళండి, ఒక జాతీయ పార్టీగా, ఒక నేషనలిస్ట్ పార్టీగా వీ వెల్కమ్ ఇట్ మేము, కానీ అంటే ప్రజల అభిప్రాయాన్ని దాని విషయంలో మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల వైపున గట్టి కృషి చేయాలనేది ఒకటి సార్. రెండో విషయంలో ఒక్క చిన్న విషయం, దీంట్లో మేము తెలుగు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర టీడీపీ వాళ్లకు ఏదండి, ఇప్పుడు ఆయన ఎక్కడున్న టీడీపీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ, హైదరాబాద్ లో ఉన్నాం కదా, ఇక్కడ ఉన్న టీడీపీ ఇక్కడంటే ఏపీలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో రాజుగారు వస్తారు కదా, ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసినటువంటి వారు ముఖ్యమంత్రి గారు సార్. ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టాండ్ తీసుకోవాలా, అయ్యా ప్యాకేజీ అంటే ప్యాకేజీ మాట్లాడు, లేకుంటే ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా మాట్లాడండి. మీరు కాసేపు ప్రజలు ఏదైనా గట్టిగా మాట్లాడితే హైదరాబాద్లో ఒకటి మాట్లాడతారు, ఢిల్లీకి పోయిన తర్వాత మీ మంత్రులతో ఇంకొకటి మాట్లాడుతున్నారు. మీరు అది వద్దు, ఆ క్లారిటీ. మీరు ఇంకొకటి కూడా ప్రతిపక్షాలు మేమందరం కూడా మీ వెనక నడుస్తాం సార్, మీరు ఒక్కసారి మమ్మల్ని అందరికి ఢిల్లీకి తీసుకెళ్ళండి, అన్ని చోట్ల చెప్పండి. మీరు ఎప్పుడు నడవాలండి సార్, పైకి మీరు చెప్తారు కానీ ఎట్లా సార్ రమ్మంటే మేము ఇంత మీరు గట్టిగా వెళ్తారా? మీ వెళ్ళండి. ద్వారా ఆంజనేయ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ ఒక మాట, పవన్ కళ్యాణ్ అది వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఈ హైపోథెటికల్ గా వస్తారంటే మనం సబ్జెక్ట్ మాట్లాడితే జనానికి ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మాట్లాడతానంటే అటువంటి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడ మాట్లాడినా ఒకటే అంటే ఎక్కడ మాట్లాడినా ఒకటే కానీ రాష్ట్ర శ్రేయస్ అనేటువంటి ఎక్కడ మాట్లాడినా ముఖ్యంగా రుద్రరాజు గారు మీరు అన్నదాంతో నేను కూడా ఏకీవిస్తాను. కానీ ఒకటి ఏమైందంటే, అరుణ్ జైట్లీ గారు వెంకయ్య నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే పక్కన కూర్చున్నది ఎవరు? ఎవరు? సుజనా చౌదరి గారు పక్కన కూర్చున్నారంటే దాని అర్థం ఏంటి? ముగ్గురు కలిసి మాట్లాడుకుని ఓకే అనుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టినట్టు కదా. ఇప్పుడు మనం ఏదో అది కాదు ఇది కాదు అంటే ఇవన్నీ జనం చూస్తూ ఉంటారు సార్. జనం చూస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళ కళ్ళకి గంతలు కట్టలేము. మీ ముందున్నది పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో అర్థమైపోయింది. సరే, సాయంత్రం చాలా డీటెయిల్ గా మాట్లాడతాడు. స్టాండ్ ఏదైనా మీ స్టాండ్ కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంది. చట్టాలకు లోబడి మిగతా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొని చట్టాలకు లోబడి పవన్ కళ్యాణ్ స్టాండ్ అదే, మీ స్టాండ్ ఇదే. లక్ష్మణ్ గారు మేధావిగా వారికి ఒక స్టాండ్ ఉంటుంది, మార్చుకుంటారా? నా క్వశ్చన్ వింటే మీ సమాధానం క్లారిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ స్టాండ్ మారలేదు, ఈ ప్రకటనతో కానీ వివరణతో కానీ మారలేదు. ఆయన ప్రత్యేక హోదా కావాలనేదే డిమాండ్ పెట్టబోతున్న సాయంత్రం ఆయన క్లారిటీగా చెప్పేశాడు ఆయన. సో మీరేమో మా స్టాండ్ ఇదే, రాష్ట్ర అభివృద్ధి మా స్టాండ్ అంటున్నారు. మీ అభివృద్ధికి మీరు ఇచ్చిన స్టాండ్ ఏంటంటే నిన్న మొన్నటి ప్రకటనలు, ఆ ప్యాకేజీ లేదు, ప్యాకేజీ తప్ప ఇది లేదు అని. సో ఆయన స్టాండ్ ఆయింది, మీ స్టాండ్ మీది. సో తలక్ తలక్ తలక్. మేము కూడా దాంట్లో సంకీర్ణంలో భాగస్వాములే. పవన్ కళ్యాణ్ ఈ అంతే కదా సార్, ఆయన స్టాండ్ ఆయింది, మీ స్టాండ్ మీది అన్నప్పుడు తలాక్ చెప్పడమే చాలా అన్యాయం అని సుప్రీంకోర్టుకు పోతున్నారు కొంతమంది, పోయి ఉన్నారు. సంకీర్ణంలో 2 సంవత్సరాలు అనేది సంకీర్ణంలో వారితో పాటు నేను కూడా భాగస్వాములే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేసినట్లయితే ఇప్పుడు వారి సహచరుడు ఎవరో చెప్పినట్టుగా ఖచ్చితంగా వెల్కమ్ చేస్తాం. దానికి ఏం వ్యతిరేకం కాదు మేము. కానీ వచ్చేటువంటిది రాబట్టడం ద్వారా రాష్ట్ర పురోభివృద్ధికి అభివృద్ధికి మేము దోహదపడాలి. రాష్ట్ర అవసరాలు రాష్ట్ర ప్రజలంతా ఉద్యమాలు చేస్తుంటేనేమో వెల్కమ్ చేయరు, అరెస్టులు చేస్తారు. పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే మాత్రం వెల్కమ్ చేస్తారు. ఏం అన్యాయం సార్ ఇది? అన్యాయం సార్. అంటే అలే ప్రజలు డిమాండ్ చేస్తే చాలా అన్యాయం సార్ ఇది. ప్రజల్లో అందరినీ ప్రజలుగానే చూడండి. రైట్ పద్మరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నాం. రైట్ పద్మరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గోవింద్ రెడ్డి గారు, ప్రసాద్ జయప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. మరి కాసేపట్లో బిజినెస్ ప్లస్ ప్రతిభ అందిస్తారు. థ్యాంక్ యూ.